నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కేసులు వేసిందన్న లోకేష్. పగడ్బందీగా నోటిఫికేషన్ ఇచ్చామన్న మంత్రి. తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి ఊరట. గ్రూప్ 1 విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సస్పెండ్. ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు, భయాందోళనలకు గురైన జనం. నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాల దౌర్జన్యం. దసరా మామూళ్లు ఇవ్వలేదని నర్సుపై దాడి. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం. నదీ ప్రవాహక ప్రజలు అప్రమత్తం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు దారుణంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో హిజ్రాలందరూ వీరంగం సృష్టించారు. దసరా మామూళ్లు ఇవ్వలేదని నర్సును జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టారు. కోవూరు రోడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి ఓ 6 ట్రాన్స్జెండర్లు చొరబడ్డారు. ఇక అక్కడున్న ఓ నర్సు వద్దకు వెళ్లి దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై ట్రాన్స్జెండర్లు దాడికి పాల్పడ్డారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బట్టలు చించేసి మరీ నర్సుపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నర్సుపై హిజ్రాల దాడి మనం చూస్తూ ఉన్న విజువల్స్లో నర్సుపై హిజ్రాల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిజ్రాల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రసిద్ధ సరస్వతీదేవి కొలువైన నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతోంది. పుష్కర ఘాట్లన్నీ నీట మునిగిపోయాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు గోదావరి నది వైపు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల పుణ్యస్నానాలకు కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే గోదావరి నిత్యహారతి వద్ద శివలింగాలు నీట మునిగాయి. అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపైకి గోదావరి బ్యాక్ వాటర్ చేరింది. గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతి స్థానికులను భయపడుతోంది. నదీ ప్రవాహం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏపీలో మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ వారు సుమారు 100కు పైగా కేసులు వేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. పగడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒక్క స్టే కూడా రాలేదన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన లోకేష్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు మెగా డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. దీని ద్వారా సుమారు 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. కొత్త ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు అందించబోతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సీ అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష.
సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. ఇక మరోవైపు తెలంగాణ గ్రూప్ 1 వివాదంలో టీజీపీఎస్సీ ర్యాంకర్లకు హైకోర్టు డివిజన్ బెంచ్లో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ నెల 9న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బెంచ్ గ్రూప్ 1 ఫలితాలు, జనరల్ ర్యాంకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు జనరల్ ర్యాంకింగ్ సాధించిన అభ్యర్థి అప్పీల్ చేశారు. ఈ 2 పిటిషన్లను కలిపి ఇవాళ విచారణ జరిపిన సీజే అపరేష్ కుమార్ సింగ్ తో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. తుది తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరు, రైతులకు అందిస్తున్న సేవలపై సమీక్ష జరిపి ఎండీ శంకరయ్యతో చర్చించారు. సమయపాలన పాటించిన సిబ్బంది పట్ల తగిన చర్యలు తీసుకోవాలని ఎండీకి మంత్రి తుమ్మల ఆదేశించారు. మహిళలు అభివృద్ధి పదంలో నడుస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. 67 లక్షల మంది మహిళా సంఘాల్లో ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. వైఎస్ఆర్ హయాంలో మహిళలను పావలా వడ్డీ తీసుకొచ్చి లక్షాధికారులను చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘం సభ్యులు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళే కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి, ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్క చిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాసం కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్కు అన్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో నిర్మించిన పలు భవనాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మినహా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం లేదని మంత్రి పొన్నం అన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో హోంమంత్రి బంగ్లపూడి అనిత పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యవరం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సుంకర ఆనంద్కి ఆర్థిక సాయం చేశారు. వికలాంగుడు అయినా సరే కష్టపడి పనిచేస్తున్న ఆనంద్ని చూసి ఆమె చలించిపోయారు. సుంకర ఆనంద్కు తన సొంత నిధులతో ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ కొని నక్కపల్లి క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుడు సుంకర ఆనంద్ మంత్రి అనితకు ధన్యవాదాలు తెలిపారు. చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? మళ్ళీ నీకు అక్కడ నీకు దీనివల్ల ఇబ్బంది రాకూడదు. నీకు మంచి అవ్వాలి. కానీ నీకు హారణ అది ఎక్కడ ఉంది? సిద్దిపేట జిల్లా వర్గల్లో ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవితకు జాగృతి కార్యకర్తలు, అభిమానులు, ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రి ఉత్సవాల సమయంలో రావడం తన అదృష్టం అని కవిత అన్నారు. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. फल पुरुषार्थ सिद्ध्यर्थम मम सहकुटुंबस्य आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम मम महाकाली महालक्ष्मी समेत विद्या తెలంగాణలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఎరువుల కోసం సొసైటీల ఎదుట రాత్రనక పగలనక పడిగాపులు కాస్తున్నారు. భారీ వర్షంలోనూ రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రైతులు యూరియా కోసం వేచి చూస్తూ ఉన్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తణుకులో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజమండ్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపు తప్పి ఓ బైకును ఢీకొట్టింది. అనంతరం ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయాలైన వారిని దీపారు జనసేన నాయకుడు తన కారులో తణుకు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో అర్ధరాత్రి స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి. రాత్రి 2:51 సమయంలో సుమారు 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు నిద్రలేచి బయటకు పరుగులు తీశారు. భాగ్యనగర్ శర్మ కాలేజీ దేవుడు చెరువు పరిసరాల్లో ఈ ప్రకంపనలు కనిపించాయి. అందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. ఉదయం 7:45 మరోసారి స్వల్ప ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు మరింత ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికార వర్గాలు ప్రకటించాయి. భూకంపం తీవ్రత కారణాలపై జియోలాజికల్ విభాగం పరిశీలన కొనసాగిస్తోంది. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద
ధర్నా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు 3 ఏళ్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ అమలు చేస్తోందన్నారు. ఏపీలోనే పే స్కేల్ జీతాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. వీఆర్ఏలకు వీఆర్ఓ ప్రమోషన్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే అండి, నా పేరు సురేష్ ఇస్రాయేలు, కాకినాడ జిల్లా వీఆర్ఎల్ సంఘ అధ్యక్షుని. మా యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు రాష్ట్రం అంతటా కూడా మండల కార్యాలయాల వద్ద, డివిజన్ కార్యాలయం వద్ద, జిల్లా కలెక్టరేట్ వద్ద మరి ధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. మా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటంటే, మాకు తెలంగాణలో ఏ విధంగా అయితే పే స్కేల్ చేసి నామినీలు ఇచ్చి అలాగే ప్రమోషన్లు కల్పించారో అదే రీతిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ప్రభుత్వం గతంలో మాకు ఇచ్చినటువంటి ఇదే హామీలను నెరవేర్చి మాకు ప్రమోషన్లు ఇప్పించి అలాగే నామినీలను మరి వీఆర్ఏలుగా రెగ్యులరైజేషన్ చేసి పే స్కేల్ జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక సార్లు మేము పోరాటం చేసినప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని అనేక రీతిలుగా ఇబ్బందులు పాలు చేసింది. మరి కేసులు పెట్టి ఈనాటికి కూడా మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంది. నేను కెల్లంపూడి మండలం సింగం మంగాదేవి అండి. నేను వీఆర్ఏగా పనిచేస్తున్నాను కెల్లంపూడి మండలంలో. మా డిమాండ్స్ ఏంటంటే, మేము 11 సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నామండి. ఇందులోని మాకు సాలీసాల జీతం 11,000 ఇస్తున్నారండి. మా డిమాండ్స్ ఏంటంటే, ఆమ్ని వీఆర్ఏలను వీఆర్ఓలుగా చేయడం, వీఆర్ఓ ప్రమోషన్ ఇవ్వడం అండి, అండ్ జీతం పెంచడం, స్కేల్ ఇవ్వాలండి. కానీ సాలీసాల జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. ఛానల్ బట్టి నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వీఆర్ఎస్ఏ కదా, మీరేం చేస్తారులే అన్నట్టుగా విలువ లేకుండా మాట్లాడుతున్నారండి మా గురించి. ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే వీఆర్ఎస్ వచ్చారు కదా, ఆ చేయండి ఈ చేయండి అన్నట్టుగా చాలా విధంగా మాట్లాడుతున్నారండి. ఒక విలువ అంటూ ఉండలేదు, మాకంటూ ఒక విలువ ఏమీ లేదండి. ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే చాలా దిక్కులా చూసామండి. కొంతమంది వీఆర్ఓస్ కూడా అక్కడి నుంచి మా దగ్గర నుంచే వచ్చారండి. వీఆర్ఓస్ ప్రతి ఒక్కరు మా దగ్గర నుంచే వెళ్ళిన వాళ్ళే, కానీ వాళ్ళు కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత 15 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మా న్యాయమైన కోరికలపై ఇంచుమించు 15 రోజుల నుంచి మేము వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు దాకా. అయితే రెండు రోజులు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మేము విధులకు హాజరయ్యాం. 2 రోజులు డివిజన్ ఆఫీస్ కాంపౌండ్ దగ్గర మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేసాం. ఇంకో 2 రోజులు రిలే దీక్షలు చేసాం. కానీ అయితే ప్రభుత్వం ఎక్కడ చలనం అయితే లేదు. అయితే మా కోరికలు ఏవైతే గొంతమ్మ కోరికలు అయితే కాదు, మా అన్నీ న్యాయమైన కోరికలే. గతంలో ప్రభుత్వానికి మా జేసీ నాయకులకి జరిగిన ఒప్పందంలో కొన్ని సమస్యలు మేము ప్రభుత్వం తరపు నుంచి అంగీకరించినట్టు కాగితం రూపంలో వచ్చాయి, కానీ మాకు ఎటువంటి సదుపాయాలు అయితే అందలేదు. నా పేరు ఎస్ మురళీకృష్ణ, జగ్గంపేట డివిజన్ జేఈసీ చైర్మన్ని. మేము దీర్ఘకాలంగా ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తున్నాము. మాకు ఆందోళన చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తర్వాత మేము ఇప్పటి వరకు మాకు సమస్యల మీద పోరాడుతున్నాం. అయితే సమస్యలు అయితే ముఖ్యంగా మా జేఎల్ఎం గ్రేడ్ 2లను కొత్త సర్వీసులు మానేసి పాత సర్వీసులని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కోరుకున్నాం. ఏపీఎస్సీ రూల్స్ ప్రకారంగా సర్వీస్ రెగ్యులేషన్గా మేము చేయాలని కోరుకుంటున్నాం. అలాగే టీవీ ఇప్పటివరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.